చిన్నప్పుడు బడికి పిల్లలు ఎంత సక్రమంగా పోయి టీచర్ చెప్పిన మాట ఎంత జాగ్రత్తగా విని దిద్దమంటే దిద్ది, ఆడమంటే ఆడి, తినమంటే తిని, రమ్మంటే వచ్చి, బట్టలు వేసుకోమంటే వేసుకొని జాగ్రత్తగా ఎవరైతే టీచర్ ప్రకారం ఎవరైతే మాట వినింటారో ఈరోజు వాళ్ళ స్టేటస్, వాళ్ళ పొజిషన్ వేరే ఉంటుంది. ఎవరైతే బడికి పోవాలని పోయి అమ్మ నాన్నల కోసమో వాళ్ళు వీళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని వాళ్ళ కోసమో వీళ్ళ కోసమో పోయి వేయమన్నప్పుడు వేయకుండా, కూర్చోమన్నప్పుడు కూర్చోకుండా, వినమన్నప్పుడు వినకుండా, దిద్దమన్నప్పుడు దిద్దకుండా, ఇష్టానుసారంగా ఇష్టం వచ్చి ఇష్టం లేక కూర్చొని వెళ్ళిపోయిన వాళ్ళు క్లాసులు మారినారే కానీ వారి జీవితం అనేది మారలేదు. ఇది మనకు నిజంగా అర్థమైతే ఇక్కడికి వస్తున్నాం. మనం ఎన్ని సంవత్సరాల నుంచో దేవుని మందిరానికి వస్తున్నాం. వస్తున్నవారు 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 వచ్చినట్టుగానే, విన్నవారు వినినట్టుగానే, పోతున్నవారు పోయినట్టుగానే ఉంటే ప్రయోజనం ఉండదు. వచ్చిన మనము దేవుని యొక్క వాక్యాన్ని ఎంత మటుకు అర్థం చేసుకోగలుగుతున్నాం, దేవుని యొక్క వాక్యాన్ని నా జీవితంలో ఎంతవరకు నేను పాటిస్తున్నాను, ఎంతవరకు నేను అమలు చేస్తున్నాను, వాక్యాన్ని వింటున్న నేను దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేరుస్తున్నానా లేదా, దేవునికి నేను పనికొచ్చే వాడిగా ఉన్నానా లేదా అన్న విషయాన్ని ఆలోచించాలి. ఎందుకంటే మనం వేసుకున్న చెట్టు ఫలాలు కాయకపోతే ఆ చెట్టును మనము చెట్టుకు నీళ్లు పోయడము, ఎరువు వేయడం దండగా అని, ఆ ఉన్న ప్లేస్ కూడా దండగా అని ఏం చేస్తామంటే ఆ చెట్టును కొట్టేస్తాం. కారణం ఏంటి? అది ఎన్ని ఏండ్లు ఉండినా మనకు ఫలాన్ని ఇవ్వకపోతే ఆ చెట్టు ఉండడం దండగా అని కొట్టేస్తాం. అలాగే నిన్ను నన్ను దేవుడు ఈ లోకమందు ఉంచాడు. రంగమ్మ గారు పోయిన వారము నేను రేపు చనిపోతాను అని అనుకొని ఉందా? ఆమె లేదు కదా. నేను బ్రతకాలి, కాలు కొట్టేసినప్పటికీ ఈ కాలుతో నేను బాగుండాలి, బాగా బ్రతకాలి, నా పిల్లల పిల్లల్ని చూడాలి, ఆనందంగా ఉండాలి, గడపాలి అని కోరుకొని ఉంది. కానీ దేవుని చిత్తం ఏమై ఉన్నది అక్కడ? దేవుని చిత్తము నీ యొక్క పని ఇంతటితో, నీకు ఇవ్వబడిన పనిని నీకు ఇవ్వబడిన ఆయుష్ ఇదే, ఇంతకంటే నీకు లేదు అని దేవుడు ఏం చేసినాడు? ఆయుష్ను తీసేసుకొని తన దగ్గరికి రావాలని కోరుకున్నాడు. అయితే ఆమె బ్రతుకులో, ఆమె జీవితంలో యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి దేవుని యొక్క చిత్త ప్రకారం బ్రతికిందా బ్రతకలేదా అనేది మనకు తెలియదు. మనము చూసే వాళ్ళము పైకి నటన చేసి భక్తి గల వారం వలె కనపడి, ప్రతి వారము నేను ఇక్కడ వచ్చి వాక్యం చెబుతూ, ప్రతి వారం ఇక్కడికి వచ్చి పాటలు పాడుతూ, ప్రతి వారం నేను కానుకలు ఇస్తూ, ప్రతి వారం వచ్చినా నా హృదయంలో దేవునికి చోటు లేకపోతే, దేవుడు మెచ్చిన బ్రతుకు నేను బ్రతకకపోతే చేసిన దానికి ప్రయోజనం ఉండదు. ఇప్పుడు రంగమ్మ గారు బాప్తిసం తీసుకున్నారు, పాపక్షమాపణ పొంది ఉన్నారు. కానీ ఆమె జీవితము ఆమె జీవితము దేవునికి ఎలాగో సమర్పించుకొని జీవించింది అన్నది ఆమెకు దేవునికి మాత్రమే తెలుసు, మనకు తెలియదు. అయితే దేవుడి యొక్క చిత్తం ఏమై ఉన్నది? ఎవరైతే పాపక్షమాపణ పొంది బాప్తిసం తీసుకొని ఆయన సంఘ సహవాసంలో ఉండి రొట్టె ద్రాక్షరసంలో పాల్పంపులు పొంది దేవుని ఇష్ట ప్రకారము, దేవుని ఇష్టాన్ని నెరవేర్చే పనిలో ఉన్నారో వారికి దేవుడు నిత్య జీవం ఇస్తానన్నాడు. మరి ఆ ప్రకారంగా మనకు దేవుడు అందరికీ నిత్య జీవం ఇస్తానంటున్నాడు. నిత్య జీవం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే మనమే ఆయన మాట వినకుండా ఆయనను దూరం చేసుకుంటున్నాం. ఆయన మాట ప్రకారం బ్రతకకుండా ఆయనకు దూరం అయిపోతున్నాం. మనకై మనం దూరం అయిపోతే దానికి దేవుడు ఏం చేయలేడు. దేవుడు చేయి చాచాడు, చంకనెక్కించుకున్నాడు. కానీ చంకలో ఉన్న మనల్ని మనము రోజు జారిపోతున్నాం. ఆయన ఎంత ఎగేసుకున్నా మనం ఏం చేస్తున్నాము? జారిపోతున్నాం. ఎగేసుకుంటుంటే జారిపోతున్నాం. మరి ఏం చేస్తాము? ఒక తల్లి అయితే ఏం చేస్తుంది? శాతనైనంత వరకు ఎగేసుకుంటుంది పైకి. ఎంత ఎగేసుకున్నా జారిపోతుంటే కిందికి దించేసి నువ్వు చావు, నడుచు నాయపడని ఎర్రటి ఎండలో కాళ్ళు కాలుతున్నా కూడా ఎత్తుకుంటున్నారు. కాళ్ళు కాలుతున్నాయి, రా నేను ఎత్తుకుంటాను అంటే వాడు ఏం చేస్తున్నాడు? సంకలో ఉండకుండా జారిపోతున్నాడు. ఎత్తుకుంటున్నాడు, జారిపోతుంది. లాస్ట్కి ఏం చేస్తుంది? నీ కొవ్వు నీకు అనగాలంటే
కాళ్ళు ఉత్త కాలుతో ఎర్రటి ఎండలో నడుచు, నీకు అప్పుడు అర్థమైతే అప్పుడు నాకు సంఖలోకి ఎక్కుతావని ఇడిచిపెడుతుంది. ఇడిచిపెడితే ఏం చేస్తాడు? కొంచెం దూరం పోగానే కాలు గాలి అబ్బా అని ఉంటాడు. ఒకసారి ఎత్తుకున్న తర్వాత ఆ తల్లికి భారమైన, కష్టమైన, నష్టమైన మోసుకొని వెళ్తుంది గమ్యస్థానం వరకు. అలాగే మనల్ని కూడా మనం దేవుడు ఎత్తుకోవాలి అని ఆయన చేతులు చాచి నీవు నేను కావాలని కోరుకుంటుంటే మనం ఏం చేస్తున్నాం? నాకు ఆయన వద్దు, నాకు ఆయన బ్రతుకొద్దు, నా బ్రతుకు నాకే కావాలి, లోకం ఏం చెప్తుందో ఆ లోకానుసారంగానే నేను బ్రతుకుతాను, దేవుని యొక్క ఇష్టానుసారమైన బ్రతుకు నాకు వద్దు, నాకు లోకానుసారమైన బ్రతుకే కావాలని చూసే చూపులో మార్పు లేదు, నడిచే నడకలో మార్పు లేదు, మాట్లాడే మాటలో మార్పు లేదు, వినే వినికిడిలో మార్పు లేదు, చేసే చేతల్లో మార్పు లేదు. ఎప్పటికీ ఎవరిని ఉద్దేశించి మాట్లాడదామా, ఎవరిని రెచ్చగొడదామా, ఎవరిని ఎగతాళి చేద్దామా, ఎవరిని బయట వేద్దామా అన్న ఆలోచనతో చెడ్డ వాటినే చూస్తూ, చెడ్డ వాటిని మాట్లాడుతూ, చెడ్డ పనులు చేసుకుంటూ మన ఇష్టానుసారమైన జీవితం మనం జీవిస్తే అది దేవుని యొక్క శిక్షకు పాత్రలం కాక తప్పదు. ప్రియులారా, ఆలోచన చేద్దాం. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకున్నాం, విన్నాం. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నారు చెప్పండి? విన్నారు కదా, ఇప్పుడు వాక్యం చదివినాను కదా. ఎవరితో మాట్లాడుతున్నారు? ఏ టైంలో మాట్లాడుతున్నారు? వెరీ గుడ్. యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద జీవించి ఉన్నప్పుడు సువార్తను ఆరంభించిన తొలినాళ్లలో యేసుక్రీస్తు ప్రభుల వారు 40 దినములు ఉపవాసము, 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉండి ఆకలి కొని ఉన్నప్పుడు ఆ శరీరానికి ఏం అవసరమై ఉన్నదో అవసరాన్ని తీర్చుకోలేక కాదు, యేసు ప్రభు తీర్చుకోగలిగే సామర్థ్యం తనకున్నా అపవాది వచ్చి యేసు ప్రభుని శోధిస్తుంది. యేసు ప్రభుని శోధించేటప్పుడు యేసు ప్రభు ఒక్కడే ఉన్నాడా? దండికి మంది ఉన్నారా? చాలా మంది ఉన్నారా? యేసు ప్రభు ఒంటరిగా ఉన్నాడు. ఆయన అరణ్యంలోనికి పోయి 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ ఆకలి కొన్నప్పుడు ఏ పని చెప్పినా చేస్తాడు అనుకొనింది కాబోలు అపవాది. ఏం చేస్తుంది? నీకు నీళ్లు కావాలంటే, నీకు ఆహారం కావాలంటే నా మాట విను, నేను నీకు నీళ్లు ఆహారం ఇస్తాను, ఎందుకంటే నువ్వు ఉపవాసం ఉన్నావు అని శోధిస్తుంది. అప్పుడు వెంటనే యేసు ప్రభు, అవురా ఇప్పుడు నాకు ఆకలి ఉన్న 40 రోజుల నుంచి నేను కూడు నీళ్ళు లేకుండా ఉన్నాను, నాకు కావాలి ఇప్పుడు అని దాని మాట, అపవాది మాట విన్నాడా? మనిషి జీవించేది నువ్వు అనుకుంటున్న నీళ్లు ఆహారం తింటేనే కాదు జీవించేది. మనిషి జీవించేది నిజంగా నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్ళు రొట్టెలగున్నట్లు నువ్వు ప్రార్థన చేసుకొని రొట్టెలు తిను అని చెప్తే దేవుడు అంటున్నాడు, రొట్టెలు తిని బ్రతకడము రొట్టెలు తింటే బ్రతుకుతామని నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుని మాట ఏమని వ్రాయబడి ఉంది అంటే, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించను. దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించను అంటే ఆయన వాక్యం వలన జీవించను. ఆయన మాట మనిషికి జీవంనిచ్చేది, ఊపిరినిచ్చేది, పరలోకాన్ని ఇచ్చేది, ఈ లోకంలో ఆకలిని తీర్చేది, దప్పికను తీర్చేది. ఆయన మాట తీరుస్తుందా లేదా? దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట మన ఆకలిని తీరుస్తుందా లేదా? తీరుస్తుందా? ఎట్లా తీరుస్తుంది చెప్పండి? దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట మన ఆకలిని తీరుస్తుంది అంటున్నాడు యేసు ప్రభు. దప్పికను తీరుస్తుంది అంటున్నాడు. ఎట్లా తీరుస్తుంది? ఇప్పుడు మీరు వాక్యం వింటున్నారు, మీకు అన్నం అందుతుందా? నీళ్ళు అందుతున్నాయా? మరి యేసు ప్రభు ఏమంటున్నాడు? ఆయన నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మీరు జీవిస్తారు అనేది. ఎట్లా జీవిస్తారు అంటే, ఆయన నోట నుంచి వచ్చి ప్రతి మాట ఎంత పవర్ఫుల్ అంటే ఆయన భూమి కలుగును కాక అన్నాడు. అవునా? ఆయన మాటనేనా భూమి అయిందా? ఆయన ఆకాశం కలుగును కాక అన్నాడు. సూర్యచంద్రుడు నక్షత్రాలు కలుగును కాక అన్నాడు. సమస్త సృష్టిని ఆయన మాట చేత కలిగించిన దేవుడు, ఆ మాట వలనే మనం ఈరోజు గాలి పీలుస్తున్నాం. ఆయన మాట వలన ఇచ్చిన గాలిని పీల్చుకొని బ్రతుకుతున్నామా లేదా? ఆయన మాటనా కాదా మనల్ని బ్రతికించేది, మనల్ని జీవింపజేసేది ఆయన మాటని. అలా
ఆయన మాట వల్ల జీవిస్తున్నాము అన్న విషయాన్ని యేసు ప్రభు గుర్తెరిగినాడు. మనం గుర్తెరిగినామా? మనం ఆయన మాట వల్ల జీవిస్తున్నాము అన్న విషయాన్ని మనం గుర్తెరిగినామా? ఎవరికి దేవుడు అవసరం అంటున్నాము? మనందరికి దేవుని అవసరం ఉంది. దేవుని మాట వల్ల మేము జీవిస్తున్నాం. దేవుని మాట లేకపోతే, దేవుని వాక్యము లేకపోతే నేను జీవించలేనని ఎంతమంది అనుకుంటున్నారు? దేవుని వాక్యం వినడానికి కొద్దిసేపు కూర్చోవడానికే మనము ఇష్టపడట్లేదు అంటే, ఆయన వాక్యం వల్ల జీవిస్తున్నామనే మాట నమ్ముతామా? నమ్మలేని అసహనంగా ఉంటాం, విసుగుపడతాం. వాక్యము కొద్దిసేపు వింటున్నాము అంటే ఆ విసుగు అనేది నీలో వస్తుందంటే ఇంకా నీకు ఆయన మాట అర్థం కాలేదని దాని అర్థం. ఇంకా నువ్వు ప్రభువుని నమ్ముకోలేదని అర్థం. ఇంకా నువ్వు ప్రభువులో ఇంకా స్థిరమైన విశ్వాసి కాలేదని దాని అర్థం. నువ్వు స్థిరమైన విశ్వాసి కావాలి అంటే ఆయన మాట నిన్ను జీవింపచేస్తుంది అన్న విషయాన్ని ఎప్పటికీ మనము మర్చిపోకూడదు. ఆయన మాటలో ఇంత పవర్ ఉన్నప్పుడు ఆయన మాట వినడానికి ఎందుకు మనం నిర్లక్ష్యం వహిస్తున్నాము? ఎందుకు జాగ్రత్త పడట్లేదు? ఎందుకు అసహనంగా ఉన్నాము? ఎందుకు విసుగు చెందుతున్నాము? అంటే దేవుడు అంటే లెక్కలేనితనం, దేవుడు అంటే లక్ష్య పెట్టలేనితనం, దేవుడు అంటే నిర్లక్ష్యం. ఆయన నిర్లక్ష్య పరిస్థితి ఎవరికి నష్టం? అమ్మా ఆ పిల్లని నాకు బయటకు తీసుకోమ్మా. బయట కూర్చోపండి కొంచెం. దేవుడు అంటే నిర్లక్ష్యంగా ఉంటే ఎవరికి నష్టం? దేవునికి నష్టమా మనకు నష్టమా? మనకే నష్టం కదా. దేవుని మాట వినకపోవడం వల్ల ఎవరికి నష్టం? దేవునికి నష్టమా? చెప్పే మాకు నష్టమా? వినని మీకే నష్టం, నాకే నష్టం. దేవుని మాట మనతో ఆజ్ఞ ఇస్తుంది. ఒక మాట ఆజ్ఞ ఇస్తుంది అంటే ఆ ఆజ్ఞను పాటించడము పాటించకపోవడం అన్నది మన చేతుల్లో ఉంచాడు దేవుడు. మార్పు చెందడము మార్పు చెందకపోవడం అన్నది మన చేతుల్లో ఉంది. మనము నిర్లక్ష్యంగా ఉండడము నిర్లక్ష్యంగా లేకపోవడం అన్నది మన చేతుల్లో ఉంది. నువ్వు నిర్లక్ష్యంగా వింటున్నావా, నిర్లక్ష్యంగా ఆలోచన చేస్తున్నావా, నిర్లక్ష్యంగా బ్రతుకుతున్నావా అన్నది నీ చేతుల్లో ఉంది, నా చేతుల్లో ఉంది. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు దాన్ని నోరు పూపించినాడు. శోధన వచ్చినప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు ఆయనకు శోధన ఎదురైంది. వినాలి, ఒంటరిగా ఉన్నప్పుడు ఆయనకు శోధన ఎదురైంది. ఏం శోధన? ఒంటరిగా ఉన్నప్పుడు, ఆకలి కొన్నప్పుడు, దప్పిక కొన్నప్పుడు, ఎవరు లేనప్పుడు శోధకుడు వచ్చి శోధిస్తున్నాడు. నీకు నా మాట విని నీ దగ్గర ఉన్న రాళ్ళని రొట్టెలు చేసుకొని తిను. నీకు ఆకలి కొన్నావు కదా, నువ్వు దప్పిక కొన్నావు కదా, నీ దగ్గర ఇది కనపడుతుంది, దీన్ని తీసుకొని నువ్వు కడుపు నింపుకో అంటే యేసు ప్రభు దాని మాట విన్నాడా? శోధకుని మాట విన్నాడా? వినలేదే. వినకపోగా దానికే దేవుని యొక్క వాక్యమే జీవింపజేస్తుంది. ఇది కాదు, నువ్వు అనుకుంటున్న రొట్టెలు కాదు. దేవుడు నా నోట ఉంచిన మాటనే నన్ను బ్రతికిస్తుంది, జీవింపజేస్తుంది. నాకు అది ముఖ్యం, ఇది కాదు. ఆకలి కొన్నప్పుడు దేవుని మాట ముఖ్యమని అనుకోవాలి. నీకు పని ఉన్నప్పుడు దేవుని మాట కంటే నాకు ఎక్కువ కాదు అని అనుకోవాలి. మనం ఇక్కడ వాక్యం వింటున్నప్పుడు మనము ఈ దేవుని మాట కంటే నాకు ముఖ్యమైనది భూమిలో మిగతాది ఏది లేదు, ఇక్కడే దేవుని మాటలు వినడానికి నేను ఎంతసేపు అయినా కూర్చుంటాను అనే విశ్వాసంతో మనం కూర్చోవాలి, వినాలి. దీనికంటే నాకు బయట పనిలో ముఖ్యము, బయటికి వెళ్ళడమే ముఖ్యము, చేయడమే ముఖ్యము అనుకుంటే నువ్వు ఇక్కడ కూర్చోలేవు, స్థిమితంగా కూర్చోలేవు, స్థిమితంగా ఆలోచన చేయవు, స్థిమితంగా ఉండలేవు. ఎప్పుడు ముగిస్తాడా, ఎప్పుడు వెళ్ళిపోదామా అన్న ఆలోచనతో ఉంటాం. అందుకే దేవుని మాట నిన్ను నన్ను జీవించేదిగా ఉన్నప్పుడు, సహనము ఒంటరితనంలో ఉన్నప్పుడు, నిన్ను నన్ను శోధిస్తున్నప్పుడు మనం ఎంత గట్టిగా నిలబడినామన్నది ఈరోజు పాఠం. ఈరోజు పాఠం ఏంటి? ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఎంత గట్టిగా దేవుని కొరకు నిలబడినావు అన్నదే పాఠం. నీవు ఇప్పుడు ఒంటరిగా ఉన్నావు. ఇప్పుడు మనం ఉన్నాం, భార్య భర్తలు కలిసి ఉన్నప్పుడు భార్య లేకపోతే భర్త లేనట్టు, భర్త లేకపోతే భార్య లేనట్టు, ఒకరి ఎడల ఒకరు ఎంతో ప్రేమను చూపిస్తుంటారు. ఒరే బ్రతికితే గితికితే నేను ఈ లోకంలో ఈమెకే నేను భర్తనై ఉంటేనే నాకు మంచి జరిగింది, ఈమె కాకుండా నేను ఇంకెవరికి భర్తనైనా నేను ఇంత బాగుండేవాడిని కాదేమో అని భర్త అనుకునేంతగా నటన చేస్తుంటది స్త్రీ. అలాగే భార్య కూడా ఈ భర్త కాకుంటే నాకు ఇంకా ఎవరిని చేసుకున్నా నాకు ఇంత సుఖం ఉండేది కాదేమో, ఈయననే
నాకు నిజమైన భర్త అన్నంతగా ఈయన నటిస్తుంటాడో ఆమె నటిస్తుంటది. అంటే ఎప్పుడు వీళ్ళ నటన బయటకు వస్తుంది అంటే, భర్త కానీ భార్య కానీ ఒక 6 నెలలు కానీ ఒక సంవత్సరం కానీ మంచాన పడి పని చేయలేని స్థితిలో ఉన్నప్పుడు భార్య కానీ భర్త కానీ అదే ప్రేమ పనికి వచ్చినప్పుడు చూపించిన ప్రేమ పనికి రానప్పుడు చూపించినాడు అంటే అది నిజమైన ప్రేమ. ఉపయోగము పనికి వస్తుంది కదా అని నువ్వు ప్రేమ చూపితే అది ప్రేమ కాదు. కాళ్ళు చేతులు బాగుండి అన్ని రకాలుగా నువ్వు పని చేస్తుంటే నా పిల్లలు నన్ను ఇష్టపడుతున్నారు, నా పిల్లలకి నేను ఎంత ఇష్టమో నా పిల్లలు నా మాట వింటున్నాను అనుకుంటున్నావు. నువ్వు పని చేయకుండా నువ్వు ఏ ప్రయోజనం లేకుండా వారికి ఉంటే అప్పుడు నిన్ను ప్రేమిస్తున్నారంటే అది నిజమైన ప్రేమ. కానీ ఈ భూమిపైన అలాంటి ప్రేమ ఉందా? ప్రేమ కరువైపోయింది. అది భార్య భర్తకు కానీ పిల్లలు కానీ ఊరు వారికి భార్యాభర్తకే లేనప్పుడు ఇంకా బయటలో నిన్ను నన్ను ప్రేమిస్తారా? అంత ప్రేమిస్తారా? నీతో ప్రేమగా మాట్లాడుతున్నారు, నీతో లూలిచి మాటలు మాట్లాడుతున్నారు, నీ దగ్గరకు వచ్చి నిన్ను హత్తుకొని గుసగుసలు మాట్లాడుతున్నారంటే వాళ్ళు చాలా డేంజర్ అని లెక్క. బాగా వినండి. బయటికి వెళ్ళినప్పుడు నువ్వు ఎవరినైతే నమ్మి ఉంటావో, ఎవరినైతే నమ్మి వాళ్ళ గురించి వీళ్ళ గురించి లేని మనిషి గురించి మీరు మాట్లాడుతున్నారో, మీ నోటి నుంచి వచ్చే ఆ మాటను గట్టిగా చేసుకొని మరలా అదే మాటను అదే వ్యక్తులే, నీ దగ్గర ఉన్న వ్యక్తులే పోయి వాళ్ళకి చేరవేసేది కూడా వాళ్ళే. ఎందుకంటే నీ క్షేమాన్ని కోరే వాళ్ళు భూమి మీద ఒక దేవుడు తప్ప మనుషులు ఎవరు లేరు. మరి నీ క్షేమము కోరని వాళ్ళతో నువ్వు దేవుని మాటలు కాకుండా వేరే ఏ మాటలు మాట్లాడినా అది నీకు నష్టాన్ని తీసుకొచ్చి పెడుతుంది, నీకు శత్రువులను తీసుకొచ్చి పెడుతుంది. అందుకే ఒంటరిగా ఉన్నప్పుడు నిన్ను శోధిస్తాడు అపవాది. శోధిస్తున్నప్పుడు నువ్వు దానికి నోరు మూపించాలి. అపవాది నోరు మూపించడం అంటే దేవునికి దగ్గర కావడం. ఉదాహరణకి ఒక స్త్రీ ఉంది, ప్రారంభపు స్త్రీ. ఏమ్మా, ప్రారంభంలో ఎవరున్నారు? దేవుని చేత నిర్మించబడిన ప్రారంభపు స్త్రీ ఎవరు? ప్రారంభపు మొట్టమొదటి స్త్రీ ఎవరు? హవ్వ. ఈ హవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు శోధింపబడిందా, ఇద్దరు ఉన్నప్పుడు శోధింపబడిందా? చెప్పాలా? ఒంటరిగా ఉన్నప్పుడు శోధింపబడింది. ఆదికాండం 3వ అధ్యాయంలో శోధింపబడి ఏం చేసింది? దాని నోరు మూపించిందా, ఈమె నోరు మూసుకుందా? అపవాది నోరు మూపించడానికి బదులు ఈమె నోరు తెరుచుకొని దాని మాట వినింది. వినడం వల్ల ఏం జరిగింది? లోకంలోనికి పాపం అనేది ఎంటర్ అయింది. ఈ పాపం రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఒంటరిగా ఉన్నప్పుడు అపవాది నిన్ను నన్ను శోధించినప్పుడు అపవాది యొక్క మాయలో ఉచ్చులో పడిపోతే అప్పుడు నీకు ప్రమాదం ఉంటుంది. ఎవరైతే నిన్ను ఒంటరిగా తీసుకెళ్ళి సీక్రెట్గా చెవుల గుసగుసలా చెప్తుంటారో వాళ్ళు చాలా డేంజర్ అని నీకు లెక్క. అర్థమవుతుందమ్మా? ఒంటరిగా ఉంటే నువ్వు చెడిపోతావు. ఒంటరిగా ఉన్న ఆడపిల్లలు చెడిపోతున్నారు, ఒంటరిగా ఉన్న మగ పిల్లలు చెడిపోతున్నారు. ఈరోజు మన పిల్లల్ని మనము ఒంటరిగా ఇడిచిపెట్టి వస్తున్నాం. ఇడిచిపెట్టి వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, ఎవరితో ఆడుతున్నారు, ఎవరితో ఉంటున్నారు, ఏం చేస్తున్నారు అనే విషయం మనకు తెలియదు. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు శోధనని ఎదుర్కోవాలి అని చెప్పే మాట మాత్రం మన చేతుల్లో ఉంటుంది. ఒంటరిగా ఉన్నప్పుడు అపవాది నిన్ను శోధిస్తుంది. ఆ శోధించినప్పుడు ఆ మాట వినకూడదు. నిన్ను ఒంటరి చేసి నిన్ను భ్రష్టు పట్టిస్తారు అనే మాట, దేవుని మాట వాళ్ళ మీద కాపాడుతుంది. ఒంటరిగా ఉన్నప్పుడు ఆ మాట మనం చెప్పలేదనుకో, ఒంటరిగా ఉన్నప్పుడు మన పిల్లలు చెడిపోయే ప్రమాదం ఉంటుంది, మనం చెడిపోయే ప్రమాదం ఉంటుంది, మన భార్య చెడిపోయే ప్రమాదం ఉంటుంది, మన భర్త చెడిపోయే ప్రమాదం ఉంటుంది. మరి ఒంటరిగా ఉన్నప్పుడే నిన్ను చెడగొట్టే వాళ్ళు దగ్గర అవుతారు. ఒంటరిగా ఉన్నప్పుడే నిన్ను చెడగొట్టే వాళ్ళ దగ్గర అవుతారు అని దేవుని వాక్యం మనతో చెప్తున్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఎంత గట్టిగా ఉన్నావు అన్నదే ప్రాముఖ్యమైన పాఠం. ఇప్పుడు హవ్వ భర్తను కాదనుకొని, ఆదామును కాదనుకొని ఒంటరిగా సర్పంతో మాట్లాడవలసినంత అవసరం హవ్వకి ఏం ఏర్పడింది? ఎందుకు ఏర్పడింది? భర్త ఉన్నింటే, భార్యాభర్తలు ఇద్దరు ఉన్నింటే హవ్వ అది అపవాది మోసం చేసేది కాదు. ఆల్రెడీ మొదట ఆదాము దగ్గరికి వచ్చింది, ఆదామును మోసం చేసే ప్రయత్నం చేసింది, కానీ ఆదాము తన మాట వినలేదు. వినకపోగా ఈమెయితే బలహీనురాలని గుర్తెరిగి ఆమె దగ్గరకు వచ్చి, మీరు దేవతలు ఉంటారని దేవునికి తెలుసనింది. ఈ తోట చెట్ల మధ్యలో ఉన్న వృక్ష ఫలమును తినొద్దని దేవుడు మీకు చెప్పినాడు కదా,
అయితే తినొద్దని చెప్పినది ఎందుకు చెప్పినాడంటే మీరు దేవతల వలె ఉంటారు అన్న విషయం దేవునికి తెలుసు అని అనింది అంతే. అదే మోసం చేయలే. అది దేవతల వలె ఉన్నామన్న సంగతిని మర్చిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ దేవతగానే ఉంది ఆమె. కానీ తింటే దేవతల వలె ఉంటామంటే అది తప్పు. తినకముందే దేవత ఆమె, అంతే కదా. దేవుని పిల్లలు దేవునిలే కదా. కుక్క పిల్ల కుక్క అయినప్పుడు, గాడిద పిల్ల గాడిద అయినప్పుడు, మనిషి పిల్ల మనిషి అయినప్పుడు దేవుని పిల్లలు ఏమవుతారమ్మా? దేవునిలే కదా. మనం అందరం దేవుని పిల్లలం. చనిపోతే దేవుళ్ళం అయిపోతాం, దేవుని పిల్లలం అయిపోతాం. అర్థమవుతుందా? అలాగే అక్కడ దేవతగా ఉన్నటువంటి ఈమె మీరు దేవతల వలె ఉంటారంటే ఇంకో ఏంటో అని అనుకుంది. దాని మాట వినింది, పండు తినింది, చచ్చిపోయింది. అలాగే ఒంటరిగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ప్రమాదం నీకు వస్తుంది. ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని మాటను లక్ష్య పెట్టకపోతే నీకు ప్రమాదం వస్తుంది అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరెవరు చెడిపోయినారు చెప్పండి? బైబిల్లో ఎంతో మంది చెడిపోయినారు. అందులో కొంతమందిని మనం జ్ఞాపకం తెచ్చుకుందాం. ఒక హవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు పాపాన్ని ఎదుర్కోలేక పాపంలో చిక్కుకొని పోయింది. అలాగే యూదా అనే ఒక భక్తుడు, ఎవరైనా అంటే యాకోబు కుమారుల్లో ఒకడు, యూదా అనే ఒక ఆయనకు దేవుడు ముగ్గురు కుమారులను ఇస్తాడు. ముగ్గురు కుమారులను ఇస్తే ముగ్గురు కుమారులు మొట్టమొదటి కుమారుడు దేవుని దృష్టికి చెడ్డవాడుగా బ్రతుకుతాడు. ముగ్గురు కుమారులు దేవుని దృష్టికి చెడ్డవాడుగా బ్రతుకుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే అతన్ని చంపేస్తాడు. చెడ్డవాడిగా నువ్వు బ్రతుకుతున్నా, నీకు ఈ భూమి పైన బ్రతికే హక్కు లేదని అతన్ని చంపేస్తాడు. ఇప్పుడు ఆమె ఆ ఏరు అనే ఆ మొట్టమొదటి కుమారునికి భార్య ఉంటుంది. అర్థమవుతుందా? భార్య ఉంటుంది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమిపైకి రానప్పుడు ధర్మశాస్త్రం ప్రకారం ఏమైనా ఉండేదంటే ఒక తండ్రికి 4 కొడుకులు ఉంటే, 5 మంది కొడుకులు ఉంటే, అది ఇప్పుడు వర్తించదు. మరలా ఇప్పుడు మీరు దాన్ని ఇప్పుడు వర్తిస్తాం, ఇప్పుడు నేను ఫాలో అవుతానంటే పాపం అవుతుంది. ఒకప్పుడు పాపం కాదు. అది ఏంటంటే 4 కొడుకులు లేదా 5 మంది కొడుకులు ఉంటే మొట్టమొదటి కొడుకు పిల్లలు లేకుండా చనిపోతే రెండవ కొడుకు మొట్టమొదటి ఆయన భార్యను అంటే ఆయనకు వరుసకు వదిన అవుతుంది. వదిన అయినా కూడా ఆ కొడుకుకు చనిపోయిన ఆయనకు పిల్లలు సంతానం లేకుండా చనిపోతే ఈ రెండవ కొడుకు ఏం చేసేవాడంటే మొదటి వాళ్ళ అన్న భార్యతో కూడి ఆయనకు సంతానంగా రప్పించడం అనేది ఆనవాయితీ ఆ కాలంలో, ధర్మశాస్త్రం పూర్వం, యేసుక్రీస్తు ప్రభుల వారికి పూర్వం. అయితే ఆ సందర్భంలో మొట్టమొదటి కొడుకు పిల్లలు లేకుండా చనిపోతాడు. రెండవ కొడుకు మొట్టమొదటి కొడుకుకు పిల్లలను కలగజేయి అని చెప్తే ఈ కొడుకు కూడా దేవుడి మాటను లెక్క పెట్టకుండా పిల్లలు పుడితే ఆయనకు పిల్లలు అంటారు కానీ నాకు పిల్లలు అన్నారు కదా అని ఈయన కూడా ఏం చేస్తాడంటే పిల్లలు పుట్టకుండగా ఆ వదినతో కలిసినప్పటికీ పిల్లలు పుట్టకుండా ఈయన ఏం చేస్తాడంటే తప్పు పని చేస్తాడు. పుట్టకుండా ఈయన చేస్తాడు ఒక పని. అయితే ఇప్పుడు రెండో వాడు కూడా దేవుని దృష్టికి తప్పు చేసినాడు కాబట్టి రెండో వాడిని కూడా దేవుడు చంపేస్తాడు. ఇప్పుడు మూడో వాడు ఉన్నాడు, వాడు చిన్నపిల్లోడు. ఇప్పుడు చిన్నపిల్లోడు ఉంటే ఈ చిన్నపిల్లోడు పెద్దగా కావాలి. పెద్దగా అయిన తర్వాతనే ఈ రెండో ఆయన భార్యతో కలిసి రెండో ఆయనకు పిల్లలు పుట్టే పని ఈయన పిల్లోనితో చెప్పేయాలి. కానీ ఇప్పుడు ఏం జరిగింది? పిల్లలు పుట్టకపోతే ఆ కాలం ఆడపిల్లలకు కానీ మగవాళ్ళకు కానీ మర్యాదలు లేవు, అవేం లేవు. అయితే అప్పుడు ఏం చేసినాడు? దేవుని దృష్టికి ఇష్టమైనది చేయడం కోసం యూదా అనే ఆమె రెండవ కొడుకు భార్య, ఎవరు? ఆమె పేరు తామారు. ఆ తామారు అనే ఆమె చిన్న కుమారుడైన షేలా అనే వ్యక్తిని పెద్దగైన తర్వాత నీకు ఇస్తానమ్మా, నీకు భర్తగా చేస్తాను, నా మూడో కుమారుణ్ణి రెండవ కోడలైన నీకు నా మూడో కుమారుని నీకు భర్తగా చేస్తానని యూదా మాట ఇచ్చింటాడు. అయితే ఆ మాట ఇచ్చినప్పుడు ఆ మాటను మీరుతాడు, పెద్దగైనా కూడా పెళ్లి చేయడు. అప్పుడు ఏం చేస్తుంది ఈ తామారు యూదాను కళ్ళు కప్పి ఆ యూదా ఒంటరిగా వెళ్తున్నప్పుడు, ఒక ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఒక వేశ్యగా కనపడి వేశ్యతో ఈ తామారు అనే వ్యక్తి ఈ యూదా అనే వ్యక్తి కలవడం. అంటే ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే ఒంటరిగా వెళ్తున్నప్పుడు
అక్కడ నా కోడలు కాదా అనే విషయాన్ని కూడా గ్రహించకుండా ఆమెతో ఈయన పాపం చేస్తాడు. ఒంటరిగా ఉన్నప్పుడే పాపం అనేది జరుగుతుంది. యూదా తామారుతో కలిసడం ఒంటరిగా ఉన్నప్పుడు జరిగిన పని. తర్వాత తామారు నా కోడలే అనే విషయం తర్వాత ఒక 3 నెలల తర్వాత తెలుస్తుంది. ఈ విషయం అంతా ఆదికాండము 38వ అధ్యాయం 15వ వచనం నుంచి 30వ వచనాలు ఇంటికి పోయిన తర్వాత చదవండి. నేను చెప్పిన విషయాలల్లో నా మాటలు కాదు, అది దేవుడు మన కొరకు మంచి చెడులను వివేచించినట్లు వ్రాయించిన మాటలు. 15వ వచనం నుంచి 30 వచనాల్లో ఈ సందర్భాన్ని రాయబడి ఉంటుంది. ఇక్కడ యూదా తామారుతో పాపం చేయడానికి కారణం ఏంటంటే ఒంటరితనంగా ఉన్నప్పుడు జరిగించిన కార్యం. ఒంటరితనంగా ఉన్నప్పుడు ఆ కండ్లు నేను చేసే పని మంచిదా చెడుదా, ఎవరితో చేస్తున్నానన్న విషయం తెలియకుండానే తన రెండవ కోడలితో సంబంధం వేశ్య అనుకొని వెళ్తాడు. కానీ అక్కడ వేశ్య ఉండదు, తన కొడలే ఉంటుంది. ఆ విషయం తర్వాత 3 నెలల తర్వాత బయటకు వస్తుంది. నువ్వు ఎవరితోనో జాగ్రత్తం చేసి కడుపు తెచ్చుకున్నావు అని ఆమెను కాల్చి చంపేయాలని చెప్తాడు ఇదే మామ. అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే ఈయన దగ్గర తీసుకున్నటువంటి ఒక కర్ర, చేతి ముద్ర తీసుకొని ఇవి ఎవరో ఈయన వల్లే నేను కడుపు తెచ్చుకున్నానంటే అవి నావే అనే విషయము తెలుసుకొని నాకంటే నీతి మంత్రాలు ఈమె. ఎందుకు నేను 3వ కుమారుని నేను ఆమెకు ఇవ్వకపోవడం వల్లే ఆమె నాన్నే మోసం చేసి నాతోనే గర్భం తెచ్చుకుంది, నాదే తప్ప ఆమెదే కరెక్ట్ అన్నట్టుగా యూదా మాట్లాడతాడు పిల్లలు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక కోడలు అనే విషయం తెలియకుండానే యూదా ఒంటరిగా వెళ్తున్నప్పుడు జరిగిన పాపం. మనం కూడా ఇక్కడ మనము కలుస్తున్నది ఈడు కొడుక, ఈడు తమ్ముడా, ఈడు అన్ననా, ఈడు బావనా, ఈడు బామర్దా, ఈడు ముసలోడా, ఈడు వయసోడా, ఈడు చిన్న పిల్లోడా, ఈడు పెద్ద పిల్లోడా అనే తారతమ్యాలు లేకుండా ఒంటరిగా ఉన్నప్పుడు పాపం చేసే వాళ్ళు భూమి మీద దండికి మంది ఉన్నారు. మొన్న పోయిన వారంలో ఒక వార్త చదివినాను. 15 ఏండ్ల బాలుడంట 30 ఏండ్ల ఒక అమ్మాయి మోహించి అతన్ని హైదరాబాద్కి తీసుకెళ్ళి కోస్తాంధ్ర ప్రాంతంలో నుంచి హైదరాబాద్కి తీసుకుపోయి ఒక రూములో బంధించి 15 ఏండ్ల పిల్లవాడిని బంధించి అతనితో ఈమె పాపం ఒడిగట్టి పాపం చేస్తూ ఉంది. చాలా కాలంగా పాపం చేస్తూ ఉంది. అయితే కొన్ని రోజులకు ఇలా జరిగిందన్న విషయం బయటకు వచ్చి ఆమెను తీసుకుపోయి జైల్లో వేసినారు. ఇంకొన్ని చోట్ల అత్త చాలా రకాల బంధాలు, అంటే ఇక్కడ అన్న అని, తమ్ముడు అని, బావ అని, బావమరిదని, చిన్నోడని, పెద్దోడని, ముసలోడని, నడిపోడని తేడా తమ్యాలు లేకుండా కండ్లు నెత్తికెక్కి ఒంటరితనంగా ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు, మీ పిల్లలు కానీ నా పిల్లలు కానీ ఎవరైనా సరే, వీడు మనూరుడే, మనవాడేలే, వాడు అన్ననేలే, వాడు తమ్ముడేలే, వాడు బావనేలే, వాడు మనకు దూరపు చుట్టమేలే, వాడు మా ఊరోడేలే అని అనుకొని మనం ఒంటరిగా ఇడిచిపెడితే ప్రాబ్లం ఉంటుంది అని దేవుడు తన గ్రంథంలో వ్రాయబడిన మాటల్ని బట్టి మనం వినాలి. అంటే ఇక్కడ ఒంటరితనంగా ఎవరైతే ఇద్దరు మాట్లాడుతున్నారో అక్కడ పాపం జరగదు అన్న గ్యారెంటీ లేదు. అంటే ఒంటరితనంగా ఉన్నప్పుడు మనం చెడిపోవడానికి ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి అని దాని అర్థం. అలాగే ఒక సంసోను పాపంలో పడిపోవడానికి ఒంటరిగా నిర్ణయం తీసుకున్నాడు. ఒంటరిగా వెళ్ళినాడు. ఒంటరిగా తనకు దేవుడు వద్దు అని చెప్పిన ఆ ఫిలిస్తీన్ల అమ్మాయిల్లో ఒక అమ్మాయిని మోహించి ఆ అమ్మాయి కోసం చివరికి తనను తాను చంపుకునేంత శిక్షను కొని తెచ్చుకున్నాడు. అంటే ఒంటరితనంలో తను తీసుకున్న నిర్ణయం వల్లనే ఆ పాపం అనేది చేయడానికి సంసోనుకు దారి వచ్చింది. అలాగే ఒక దావీదు ఉన్నాడు. ఒంటరితనంగా మేడపైకి వెళ్ళి స్నానం చేస్తున్న ఒక స్త్రీని చూసి మోహించి తన భర్తను చంపించి పాపం చేసి ఆమెను భార్యగా చేర్చుకునేదానికి కారణం ఒంటరిగా. యుద్ధం జరుగుతున్నప్పుడు దావీదు ఒంటరిగా ఉండి సేద తీరడం కోసం పైకి ఎక్కాల్సినంత అవసరం లేకపోయినా ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయమే ఆయనను దేవునికి దూరం చేసింది. మొట్టమొదటి కుమారును చచ్చిపోవడానికి కారణమైంది. ఇలా ఒంటరిగా ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయము
మనల్ని దేవునికి దూరం చేస్తుంది. ఇప్పుడు ఒక హవ్వ ఒంటరిగా నిర్ణయం తీసుకుంది, దేవునికి దూరం అయిపోయింది. అలాగే యూదా ఒంటరిగా నిర్ణయం తీసుకున్నాడు. అలాగే సంసోను ఒంటరిగా నిర్ణయం తీసుకొని తనకు తాను చంపివేయబడ్డాడు. అలాగే దావీదు ఒంటరిగా ఉన్నప్పుడు అపవాది మాయలో చిక్కుకొని పాపం చేసి దేవుని శాపానికి గురైనాడు. అలాగే ఒక గెహాజీ అంటే కుష్ఠరోగులకు అధిపతి, ఈయన కుష్ఠరోగులకు మూల పురుషుడు. ఈ కుష్ఠరోగులు ఈ రోజు వరకు ఉన్నారు అంటే ఈ గెహాజీ సంతానమే. నయమాను అని ఒక భక్తుడు, కొత్త విశ్వాసి, కొత్తగా ప్రభువుని కొత్తగా దేవుణ్ణి తెలుసుకొని ఉన్నటువంటి ఆ వ్యక్తి దగ్గరికి ఈ గెహాజీ పోయి ఒంటరిగా వెళ్ళి, ఆయన శిష్యుడిగా వెళ్ళి ఒంటరిగా ఆ ధనాగారం పైన ఆశపడి తనతో ఆ యొక్క అక్రమ సొమ్ము, దేవునికి ఇష్టం లేని ఆ సొమ్మును తన దగ్గర తెచ్చుకొని కుష్ఠరోగుకు మూల పురుషుడిగా గెహాజీ నిలబడినాడు. ఆయన తీసుకున్న నిర్ణయం ఒంటరి నిర్ణయం. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు ఒంటరిగా ఉన్నప్పుడు తప్పుడు నిర్ణయం తీసుకోలేదు. ఆయన ఆ నిర్ణయము తప్పు అని నిరూపించినాడు, ఒప్పించినాడు. ఒంటరితనంలో పాపము నుంచి విజయం పొందినాడు యేసు ప్రభు. అలాగే ఇంకొకరు ఉన్నారు చివరిగా, యూదా ఇస్కరియోతు అని ఒక భక్తిహీనుడు. ఒకప్పుడు భక్తిపరుడే, యేసుక్రీస్తుతో పాటు తిని తాగి తిరిగిన వ్యక్తి యేసుక్రీస్తు పడుకున్న చోట పడుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు చేసిన ప్రతి అద్భుత కార్యాన్ని చూసిన ఆ భక్తుడు ఒంటరిగా వెళ్ళి 30 వెండి నాణ్యాలకు ఒప్పందం చేసుకొని యేసు ప్రభును పట్టించిన దానికి కారకుడు అయినాడు. ఎలా అయినాడు? ఒంటరిగా వెళ్ళాడు, ఒంటరి నిర్ణయం తీసుకున్నాడు. అంటే ఒంటరిగా వెళ్తే పాపమా అంటే పాపమే. అర్థమవుతుందమ్మా? ఈ పాఠము అంతట్లో మనం నేర్చుకోవాల్సినది ఏంటంటే, ఒంటరిగా భర్తకు తెలియకుండా నువ్వేదైనా ఒక కార్యం చేస్తున్నావేమో, భార్యకి తెలియకుండా నువ్వేమైనా చేస్తున్నావేమో, పిల్లలు తల్లిదండ్రులకు తెలియకుండా ఒంటరిగా మీరు ఏమైనా నిర్ణయం తీసుకుంటున్నారేమో, పిల్లలకి తెలియకుండా మీరు పెద్దలు ఒంటరిగా ఏదైనా నిర్ణయం తీసుకుంటున్నారేమో, అది పాపానికి తావిచ్చేదిగా ఉంది అని దేవుడు తన గ్రంథంలో కొంతమందిని మనకు మాదిరికరంగా చూపిస్తున్నాడు. ఇప్పుడు నేను ఉన్నాం, నా భర్తకు తెలియకుండా ఇది తీసుకో, నా భార్యకి తెలియకుండా ఇది తీసుకో, నా భర్తకు తెలియని ఆకు, నా భార్యకు తెలియని ఆకు, మా పిల్లలకు తెలియని ఆకు, ఎవరికి చెప్పాకు, ఇది ఎవరికి చెప్పకుండా చేస్తున్నాను, ఈ పక్కనోళ్ళకి ఆ పక్కనోళ్ళకి తెలిస్తే కష్టము అని ఎవరికి తెలియకుండా సీక్రెట్గా జరిగిస్తున్నారే, అందులో పాపం ఉంది. ఎవరికి తెలియకుండా నువ్వు దాచిపెట్టి ఏదైనా పూనుకున్నావా, అందులో పాపం దాగికొని ఉంది. అది దేవునికి నిన్ను దూరం చేసేదిగా ఉంది అని దేవుని వాక్యం మనతో ఈరోజు మాట్లాడుతుంది. ఇప్పుడు మనం ఒక నిర్ణయానికి వద్దాం. ఒంటరితనంగా ఎవరికి తెలియకుండా నువ్వు ఏదైనా నిర్ణయం తీసుకుంటున్నావు అంటే అది దేవునికి ఇష్టమైన నిర్ణయం అయితే దేవుడు మెచ్చుతాడు. దేవునికి అయిష్టమైనది, మనుషులకు అయిష్టమైనది అయితే అది దేవుడు శిక్షిస్తాడు. ఒంటరితనం అన్నది నిన్ను మోసం చేస్తుంది. ఒంటరిగా నువ్వు వెళ్ళినా ప్రాబ్లమే. ఒక స్త్రీ ఒంటరిగా వెళ్ళకూడని ప్లేస్కు వెళ్ళింది, చేయకూడని పనులు ఒంటరిగా చేస్తుంది అంటే ప్రాబ్లమే. మన పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే ఒంటరిగా ఎవరైనా వెళ్తున్నారు, తోడు లేకుండా వెళ్తున్నారు అంటే అక్కడ పాపము జరిగే అవకాశం చాలా ఉంది. అలాంటి పాపమును మనం అట్లాంటి పాపాన్ని మనం దాన్ని ఖండించాలి, లేదా ఆ పాపం జరగకుండా చేయాలి అంటే ఒంటరితనంలో దేవుని యొక్క వాక్యము నన్ను పాపం నుంచి కాపాడుతుంది అన్న విషయం ఆ పిల్లలకు కానీ, భార్యకు కానీ, భర్తకు కానీ తెలియజెప్పాలి. తెలియకపోతే తీసుకొచ్చి కూర్చోబెట్టి వాక్యం వినిపించాలి. వాక్యం అనేది నన్ను పాపంలో పడిపోకుండా పరిశుద్ధంగా జీవించడానికి మనకు ఉపయోగపడుతుంది. అలాంటి వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదని ప్రేమతో కోరుకుంటూ, ఈ మాటలు విన్న తర్వాత ఒంటరితనంగా ఇంకా ఎవరికి తెలియకుండా, తల్లిదండ్రులకు తెలియకుండా ఒంటరిగా నువ్వు సొంత నిర్ణయం తీసుకొని ఎవరినైనా ప్రేమిస్తున్నావేమో, పిల్లలైతేమి పెద్దలైతేనేమి, భర్తకు తెలియకుండా ఒంటరిగా ఇంకెవరిపైన మోజు పన్నారేమో, ఒక్కసారి ఒంటరిగా తీసుకున్నటువంటి నిర్ణయం నిన్ను దేవునికి దూరం చేస్తుంది అన్న విషయాన్ని జ్ఞాపకంలోనికి తెచ్చుకొని అందరూ ఉండగా అందరూ మెచ్చిన పని, దేవుడు మెచ్చిన పనిని మనం చేయాలి. ఈరోజు
ఒంటరిగా తీసుకునే నిర్ణయాలే దేవునికి నిన్ను నన్ను దూరం చేస్తున్నాయి. మన పిల్లలైనా మనల్నైనా అలాగూ ఒంటరి నిర్ణయం తీసుకోకూడదని, మరి దేవునితో కలిసి, దేవుని పిల్లలతో కలిసి అందరికీ తెలిసే విధంగా యథార్థవంతులుగా, ఒకనాడు యోబు యథార్థవంతుడిగా జీవించినట్టుగా మనం కూడా యథార్థవంతులుగా ఉన్నది ఉన్నట్టుగా అందరికీ తెలియజెప్తూ దేవుని యొక్క వాక్యానికి బద్ధులమై లోబడి వాక్యానుసారంగా మన బ్రతుకులను సరిదిద్దుకొని యేసుక్రీస్తు ప్రభుల వారి వలె ఒంటరిగా ఆయన ఆకలి కొన్న దప్పికొన్న ఆ ఆ నోటి రుచికి ఆయన ఎప్పుడూ లోబడలేదు, అపవాదికి అసలు లోబడలేదు. వాటిని కాదని దేవుని యొక్క వాక్యాన్ని వారి నోటి మూపించారు. దేవుని యొక్క వాక్యంతో అపవాది నోరు మూపించాడు. అలాగే మనం కూడా ఒంటరిగా నిన్ను నన్ను మోసం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే, ఆ ఒంటరిగా వచ్చి నీతో సీక్రెట్గా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ ప్రయత్నం తప్పు. నువ్వు ఒంటరిగా ఉండకూడదు, ఒంటరిగా ఇంకొకరిని కలవకూడదు. అది అందరికీ తెలిసిన పని చేస్తే అది మంచిది, కానీ ఎవరికి తెలియకుండా చేసే పని అది చెడ్డది. ఈరోజు సెల్ ఫోన్లలో పిల్లలు ఒంటరిగా ఉండి ఎన్నో చూడకూడని వాటి చూస్తూ పాపం చేస్తున్నారు. తల్లిదండ్రులకు తెలియకుండా ఆ సెల్లులో మాయలో పడిపోయి పాపం చేసేవారు ఉన్నారు. ఒంటరితనం అనేది నిన్ను దేవునికి దూరం చేస్తుంది. ఒంటరితనంగా కాకుండా దేవుణ్ణి అంటిపెట్టుకొని దేవుని వాక్యానుసారంగా బ్రతకాలని, అలా బ్రతకటట్టు మాదిరికరంగా ఉండాలని ప్రేమతో మిమ్మల్ని కోరుకుంటూ ముగిస్తున్నాను. దేవుడు మనందరి వినికిల్లో తన వాక్యాన్ని మన కొరకు ఆశీర్వదించి దీవించి ఇచ్చును గాక. నేను కొద్దిసేపు మౌనంగా ఉంటాను. ఎవరైతే ఒంటరిగా నిర్ణయం తీసుకొని దేవునికి అయిష్టమైన బ్రతుకు బతుకుతున్నారో ఆ బ్రతుకును ఇప్పుడే విడిచిపెట్టి దేవుని దగ్గర క్షమాపణ కోరి దేవుడు కోరుకున్న బ్రతుకు బ్రతకాలనే నిర్ణయం ఇప్పుడే తీసుకొని ముందుకు సాగాలని ప్రేమతో కోరుకుంటూ ముగిస్తున్నాను. నేను మౌనంగా ఉంటుండగా ఒంటరిగా ఉండి నువ్వు ఏమైనా అయిష్టకరమైన కార్యాలు చేస్తున్నావేమో వాటిని ఇప్పుడే విడిచిపెట్టాలని ఒక నిర్ణయానికి వద్దామా? అలా రావాలని ప్రేమతో కోరుకుంటున్నాను.